మీ నేమ్? పృథ్వీరాజ్. మనకి ఏపీలో అయితే ఎలక్షన్ స్టార్ట్ అయిపోయాయి. ఒక పక్కన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు. ఈ 5 ఇయర్స్లో మనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సంక్షేమం గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? రిషికొండ బీచ్. చెప్తాము. ఇంకేం చెప్తామన్నా, ఆంధ్ర నుంచి ఇక్కడికి బాగా తరలొస్తారని చెప్తాము జాబులు లేక. ఎందుకంటే మా దగ్గరనే చాలామంది ఉన్నారు, మేమే చాలామందికి పెట్టించినాము. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు. ఈసారి విజయం సాధిస్తారంటారా? ఏమో చెప్పలేమన్నా, సాధించవచ్చు. కూటమి కదా, ముగ్గురు కలిసి మెయిన్ అంటే ఏ పాలిటిక్స్లో గెలవాలన్నా బీజేపీ చేయి ఉండాలా. ఈసారి వాళ్ళకి బీజేపీ చేయి ఉంది కాబట్టి గెలవచ్చు. జగన్ గారు చేయలేదని చెప్పలేము కానీ చేశారు, అంతా కనబడట్లేదు. ఇంకోటి మెయిన్ ఇష్యూ ఏంటి అంటే హిందూ దేవాలయాలలో ఇతర మతస్థులు పెట్టడం అనేది మాకు నచ్చలేదు. మేము హిందువులం కాబట్టి మాకు అది నచ్చలేదు. సో ఎప్పటికన్నా వీళ్ళు బీజేపీ తరఫున వీళ్ళు వస్తే అది చేస్తారేమో చూడాలి. లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తారని ఈసారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? గెలవచ్చు అన్న, చెప్పలేము. మాకైతే ఇప్పుడు ఈసారి కూటమి గెలుస్తానే అనిపిస్తుంది. ఆల్దో మేము తెలంగాణ అయినా బీజేపీ గెలుస్తుందని మేము నమ్ముతున్నాం. ఎన్ని సీట్స్ రావచ్చన్న బీజేపీకి? అది చెప్పలేము. అది గెలవచ్చు, అదొక టాడ్ దాకా చెప్పగలుగుతాం. మా సపోర్ట్ అయితే కూటమికే ఉంది. మా సపోర్ట్ ఉంది. ఇక్కడ మా దగ్గర ఉన్న ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళకు కూడా మేము కూటమికే ఏమని చెప్తున్నాం. మా దగ్గర ఎంతవరకు అయితే ఇప్పుడు ఇట్లనే కేబీఆర్లో వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. మొన్నటి వరకు రవి అని ఒక ఆయన ఉండే, ఆయన ఆంధ్ర నుంచి వచ్చిండు, జాబులు ఏం లేవు అంటే ఇక్కడనే వచ్చి మన పంజావట్ట సాయిబాబా గుళ్ళ ఏదో కోర్స్ నేర్చుకుంటా ఇంగ్లీష్ చదివి అన్నారు. ఇంకొక 1 వీక్లో పోయి రియల్ ఎస్టేట్లో సెట్ అయిపోయిండు. ఇంకొక అమ్మాయి ఉంది ఇంటికాడ, వాళ్ళు అక్కడ జాబ్ లేక ఇక్కడికి వచ్చారు. 10 మెంబర్స్ 15 మెంబర్స్ అయితే మాకు తెలుసు. మేమైతే వాళ్ళందరినీ బీజేపీకి ఏమని చెప్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. సార్ మీ పేరు? మల్లారెడ్డి అడ్వకేట్ అండి. ఓకే సార్, మనకి ఏపీలో అయితే ఎలక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది సార్. ఎవరికాలు తగ్గట్లేదు ప్రచారంలో. ఒక పక్కన కూటమిగా వస్తున్నారు, ఇంకొక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా సింహంలా వస్తారని చెప్పేసి అంటున్నారు. ఈ పోయిన 5 ఇయర్స్లో మనం ఆయన చూసుకుంటే సంక్షేమ అభివృద్ధి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? సంక్షేమం అభివృద్ధి అంటే ఏమర్థం? పారిశ్రామికంగా కంపెనీస్ని డెవలప్ చేసి ఏదన్నా రాష్ట్రానికి చేయాల్సిన అభివృద్ధి చేసి దాంట్లో వచ్చే ఇన్కమ్ని తీసుకొని సంక్షేమ ఫలాలు అందించాలి. ఓకేనా? ఓన్లీ సంక్షేమ ఫలాలే ఉన్నాయి. అభివృద్ధి ఎక్కడుంది? అభివృద్ధే లేదు. దౌర్జన్యం ఉంది, ఏమీ లేదు. అసలు అభివృద్ధే లేదు. రోడ్స్ లేవు. మొత్తం రాష్ట్రం అప్పులు కుప్పలు అయిపోయింది. ఏముందండి అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తే ఇక్కడ హైదరాబాద్ డెవలప్ అవుతుంది. చంద్రబాబు వస్తే ఇక్కడ కనీసం రేట్లు తగ్గి అక్కడ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది. ఇది వాస్తవం. కూటమే వస్తుంది 100%. కానీ వైసీపీ వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు మేము వస్తున్నామని. వాళ్ళు చేసిండేది దౌర్జన్యాలు ఏంది లేదు. అసలు అభివృద్ధి ఎక్కడుంది? ఏమన్నా ఉందా? ఏముంది అభివృద్ధి చెప్పండి. సార్, 3 రాజధానుల విషయంలో మాట తప్పారు కదా సార్. పోలవరం ప్రాజెక్ట్ కూడా 1 ఇయర్లో కంప్లీట్ చేస్తానని చెప్పేసి అప్పుడు మీకు మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారు శపథం చేసి మరి అసెంబ్లీలో చెప్పారు సార్. అవి ఎందుకు చేయలేకపోయారు సార్? అది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్కి అడిగి ఉండాలి. పోయి ఇప్పుడు నీ మీద వైట్ పేపర్ ఉందనుకో, సెంట్రల్ గవర్నమెంట్ని తల మెడలు వంచి నువ్వు అభివృద్ధి చేసేటికి ఫండ్స్ తెచ్చుకుంటావు. అసలు నీకు ఎక్కడ డిమాండ్ చేయడానికి లేదు. నువ్వే ముద్దాయి 11 కేసుల్లో. ఇంకెక్కడుంది ఛాన్స్? ఎక్కడుంది? నో ఛాన్స్. వాళ్ళు చెప్పింది ఆడాల్సిందే, డాన్స్ చేయాల్సిందే, అంతే. అంతకుమించి ఏం లేదు. అభివృద్ధే లేదు. అసలు ఏపీ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒక 50 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు వచ్చిన అంటే నేను ఏ పార్టీకి అనుకూలవంతులు కాదు, కానీ చంద్రబాబు నాయుడు వచ్చే కియా పెట్టా. పెనుగొండ ఎడారిలో 2 కోట్లు 3 కోట్ల ఎకరా అయిపోయింది. ఆ కియా వల్ల కనీసం ఆంధ్రప్రదేశ్కు ఒక కంపెనీ వచ్చింది, మళ్ళీ కానీ డెవలప్ అయింది. అసలు చాలా డెవలప్ అయిపోయింది. ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకో టర్మ్ వచ్చింటే ఏదన్నా అసెంబ్లీ శాసనసభ ఏదన్నా ఛాన్సెస్ ఉంటుండే. చంద్రబాబు నాయుడు దింపేసి ఆయన కూడా కొన్ని కులరక్కసులో ఇరుక్కొని కొంతమంది చేతుల్లో ఇరుక్కొని ఆయన దెబ్బతిన్నాడు. ఇప్పుడు బుద్ధి వచ్చిండొచ్చు మోస్ట్లీ. చూద్దాం. ఐ విల్ ట్రై. అలాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు సార్. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉండదు? 100% గెలుస్తాడు. పిఠాపురం నుంచి ఎవరు ఆపలేరు. లాస్ట్ టైం అంటే ఓడిపోయినారు. లాస్ట్ టైం కూడా జగన్ చూసి ఓటేయలే, రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని చూసి ఓటేశారు అంతే. ఈసారి జగన్ చూసి ఏం ఓటేయరు. అవి సంక్షేమ ఫలాలు ఎక్కడున్నాయండి? ఏం డెవలప్మెంట్ లేదు. వాలంటీర్లు అంటాడు. అసలు ఏందో ఆయన పాలన నాకైతే అర్థం కావట్లేదు. అసలు సీఎం ఏం ఛాన్స్ లేదు సార్. అలాగే నిన్నే ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ అయింది సార్. దాంట్లో మీకు ఏమన్నా
కొన్ని పాయింట్లు బాగా అనిపించినాయి. మేనిఫెస్టో ఏంది ఇప్పుడు ఏమన్నాడు, బ్యాంకు రుణాలు మాఫీ అన్నాడు కదా, గోల్డ్ లోన్స్ ఎక్కడి నుంచి తెస్తాడు? ఆయన సొంత కంపెనీల నుంచి ఆస్తుల నుంచి రుణమాఫీ ఏమని చేస్తున్నాడా? మన తలలు తాకట్టు పెట్టి మన ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చి మన మీద రుణమాఫీ చేస్తున్నాడు. ఆయన సొంతం డబ్బులు ఏమని ఇస్తున్నాడా? లేదు కదా. ఇది ప్రజలు తెలుసుకోరు. బిర్యానీ ప్యాకెట్ మందు అరే ఎక్కడికి పోతుంది మన సమాజం అనేది ఏమీ లేదు, అసలు ఛాన్సే లేదు. అన్నీ చేస్తాడండి ఎవరి కోసం? సోమరిపోతులను చేయడానికి. ఎందుకు చెప్పు? ఇప్పుడు నేను కష్టపడుతున్నా, ఒక కేసు వస్తే కష్టపడి ఫీజు తీసుకొని కేసు కొట్లాడి కేసు గెలవడానికి ప్రయత్నం చేస్తాను. నేను సంక్షేమాలు తీసుకొని ఇంట్లో నిద్రపోతే ఏముంటుంది? సోమరిపోతులను చేసినాడు, అంతమించి ఏమీ లేదు. ప్రజలు తెలుసుకోవాలా సంక్షేమ ఫలాలంటే ఏంది. కంపెనీస్ తెచ్చి కంపెనీస్ ద్వారా ట్యాక్స్ రూపేణా కలెక్ట్ చేసుకొని సంక్షేమ ఫలాలు కొద్దిగా పంచాలా. టోటల్ సంక్షేమ ఫలాలు అంటే ఏంది? అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులకు మార్చినారు. ఇంకేముంది? ఏం లేదు. ఎత్తుకు తినాల్సిందే. ఇంక 2 రోజులు ఫారిన్ కంట్రీస్లో వెనిజులా ఏమైంది? అడగ తింటున్నారు ఇప్పుడు. సేమ్ ఆ రాష్ట్రం కూడా పరిస్థితి ఇదే. జనాలు ఇప్పుడైనా మేల్కోకపోతే చాప్టర్ క్లోజ్, ఆంధ్రప్రదేశ్ చాప్టర్ క్లోజ్. అలాగే కొడాలి నాని గారు, రోజా అవ్వచ్చు, మన అంబటి రాంబాబు గారు అవ్వచ్చు, పెర్ని నాని, వీళ్ళంతా సమయాన్ని వృధా చేశారు, పర్సనల్ లైఫ్ టార్గెట్ చేసి అభివృద్ధి చేయలేదని చెప్పేసి అక్కడ ప్రజలు అంటున్నారు. సార్ మీరేం చెప్తారు? కొడాలి నాని ఇప్పుడు ఒకటి చెప్తా, నాయకుడు ఎలా ఉండాలి, ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలి? ఒక మంచి చేసి ఒక మంచి మాట్లాడితే నాయకుడిని ప్రజలు అనుసరించాల. అసలు అది నోరా అంటున్నా. ఎవరైనా ఒప్పుకుంటున్నారా? ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. కొంతమందిని వైసీపీ పార్టీ టార్గెట్ చేసి కొంతమందిని వదిలేసింది. వాళ్ళని ఇష్టానుసారం మాట్లాడితేనే వాళ్ళకి పదవులు. ఏంది? ఎక్కడికి పోతుంది ఈ సమాజం? ఎక్కడుంది? ఏమన్నా ఉందా? కొద్దిగన్నా మానవతా విలువలు ఉన్నాయా రాజకీయాల్లో? ఎక్కడున్నాయి చెప్పండి? ఎక్కడ లేవు, ఏమేమి లేవు. అసలు నా దృష్టిలో కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ గారు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలీదు. ఇప్పుడు వివేకానంద స్వామి ఉన్నాడు, నడిస్తే ఎంతమంది నడుస్తారు? ఇప్పటికీ 150th బర్త్డే ఎందుకు చేస్తున్నారు? ఆయన అనుసరించే విధానము, ఆయన పాటించే విధానాన్ని బట్టి జనాలు అది నాయకత్వం లక్షణము. ఇప్పుడు జేపీ గారు మాట్లాడతారు, ఎట్లా మాట్లాడు? ఎవరైనా డిబేట్లో కూర్చుంటే జేపీ గారు మాట్లాడేది ఇది కాదు అని చెప్పగలరా? దమ్ముందా? సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ నుండి ఏం చేయలేరు. అది నాయకుడు లక్షణం. ఏదైనా మాట్లాడితే 10 మంది ఫాలో కావాలి మనల్ని చూసి. అది ఏంది? అది ఎక్కడికి పోతుందో ఈ సమాజం అర్థమే కావట్లేదు. వర్స్ట్గా ఉంది రాజకీయాలు. ఇంకా అవన్నీ అంతే. ఇక రోజా గారిని ఏమొదులుతారు? ఇంకంతే. మాట్లాడితే పదవులు, మాట్లాడకపోతే పదవులు లేవు. ఇంకంతే. ఏముంది చెప్పండి? ఎవరికి ఏం మానవతా విలువలు అసలు ఎవరికీ లేవు రాజకీయాల్లో. నేను చెప్తున్నా కదా, రాజకీయం అంటేనే గబ్బు అయిపోయింది. అందుకే యువత రాజకీయాల్లోకి ఎందుకు రావట్లేదు? అనుకూలంగా ఉంటే కేసులు, అనుకూలంగా లేకపోతే కేసులు లేవు. ఏంది అది? కక్ష రాజకీయాలే కదా. కక్ష రాజకీయాలు నడిచినాయి ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ ఏం లేదు, నీతి న్యాయం లేదు, ఏమి లేదు. అవినీతి అసలు తలలకు ఎక్కువైంది, అంతేగా, అంతమించి ఏముంది? అలాగే లోకేష్ గారు బిఫోర్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా మార్పు చెందారు, బాగా మాట్లాడుతున్నారని చెప్పేసి కొంతమంది అయితే అంటున్నారు. మీరేం చెప్తారు? అదే 100%. ఫస్ట్కి ఇప్పటికైతే డెవలప్ అయ్యాడులేండి. మనం ఏదైనా ఓపెన్ చెప్పాలా. దానిలో ముందుకి ఇప్పటికి సబ్జెక్ట్ పెంచుకున్నాడు, బాగానే మాట్లాడుతున్నాడు, పికప్ అవుతున్నాడు. మంగళగిరి నుంచి ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి సార్? గెలుస్తాడని అంటున్నారు చాలామంది. అది విషయం. ఈస్టులో 1 సీట్ వస్తుంది అంటున్నారు వైసీపీకి. కూటమి స్వీప్ అంట, వెస్ట్ స్వీప్ అంట. అంటే నాకు అక్కడ ఫ్రెండ్స్ రాజులు ఉన్నారులేండి, వాళ్ళు చెప్పారు ఈస్ట్ వెస్ట్ స్వీప్ సార్ కూటమి అంటున్నారు సార్. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది సార్ గులకరాయితో. అదేమన్నారంటే కోడికత్తి డ్రామాలకి ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్ల కోసం ఇది కూడా ఒక డ్రామా అని చెప్పేసి ప్రజలు అన్నారు. మీరు నేను ఒకటి చెప్పుందా? కోడికత్తి కేసు మీ అందరికీ తెలిసే, దాని గురించి నేను చెప్పిన టైం వేస్ట్. గులకరాయి ఆయనకి ఎందుకు పడుతుంది? అసలు గులకరాయి ఇది ఎవ్వరు నమ్మట్లేదు, అందరూ నవ్వుకుంటున్నారు తెలుసా. ఆయన ఇంక ఈ డ్రామాలు వదిలేసి ఏదన్నా రాష్ట్రాన్ని డెవలప్ చేసి రోడ్స్ కొద్దిగా అభివృద్ధి, కచ్చ రాజకీయాలు వదిలేసి నీతి న్యాయం ధర్మం పాటిస్తే మేలు. అంతకుమించి వేస్ట్ దాని గురించి మాట్లాడడం. రాజకీయాలే చాలా కంపు కొడుతున్నాయి. ఎన్ని సీట్స్ రావు సార్ ఈసారి వైసీపీకి? బిలో 50 అంటున్నారు. అంతకుమించి ఏం లేదు. జనాలందరూ కాసుకున్నారు. అసలు నేను పబ్లిక్ పల్స్లో చూస్తున్నాను కదా, తిట్టని వాడు లేడు. ఇంత వరస్ట్ పాలన ఎక్కడ లేదని చెప్తున్నారు. ఏముందండి? ఏమన్నా ఉందా? మీరు చెప్పండి, ఏమన్నా ఉందా? ఏమి లేదు. అప్పులు తేవడము, పనిచేయడం, బటన్ నొక్కడం, ఎవరికి పడుతున్నాయో తెలియదు, ఎవరికి వస్తున్నాయో తెలియదు. అంతమించి ఏం లేదు. ఆయన పేద ప్రజల్ని టార్గెట్ చేసి ప్లాన్ చేస్తున్నాడు, సోమరిపోతులను చేసి పని చేసుకోకుండా. అంతమించి ఏముంది చెప్పండి? ఏమన్నా అభివృద్ధి ఉందా? ఏమీ లేదు, జీరో.
నేను అవి చేసిన ఎవరి కోసం చేసినావు? నువ్వు అప్పులు తెచ్చినావు చేసినావు, నీ సొంత కంపెనీల్లో నుంచి చేసినావా? జగన్మోహన్ రెడ్డి 2019లో అఫిడవిట్ ఎంత పెట్టాడు? 350 CR ఎంతో పెట్టాడు. ఇప్పుడు ఎంత అయింది? 775. నీ ఆస్తులు పెరుగుతున్నాయి. ఇసుక దోపిడీ ఏంది, లిక్కర్ దోపిడీ ఏంది, ఏంది అది? లిక్కర్ మద్యపాన నిషేధం అని చెప్పేసి అన్నారు కదా సార్, ఎందుకు చేయలేదు? మద్యపాన నిషేధం చేస్తే అక్కడ ఏమవుతుంది? వేరే రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలు ఏమున్నాయి అవి డెవలప్ అవుతాయి. బార్డర్లో పోయి దాగి అటువైపు దాగి ఇటువైపు అడుగేస్తారు. ఎవరేం చేస్తారు? మద్యపాన నిషేధం వద్దు. అసలు మద్యపానాన్ని ఒక బిజినెస్ లెవెల్లో చేయొచ్చు అని చూపించిన ఏకైక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్. ఎక్కడ చేయలేదు అసలు. అసలు ఎలా చేయొచ్చు బిజినెస్ అనేది చూపించిన ఏకైక ముఖ్యమంత్రి ఇండియాలో ఎవ్వరు చేయలే. అంటే బిజినెస్ నేను ఒకటి చెప్తున్నా, నాయకుడు ప్రజల్లో నుంచి వచ్చి రావాలి, గుర్తుపెట్టుకోండి. బిజినెస్ మ్యాన్ నాయకుడు అయితే వెరీ డేంజర్ రాష్ట్రానికి. జనాలకి చెయ్యాలి. ఒక మనిషి తినడానికి ఉండడానికి 2 కూతుర్లు ఉంటారు, 1 కూతురు ఉంటారు. తినడానికి ఎంత ఉంటుందండి? 100 కోట్లు చాలదా లైఫ్? లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి. ఎందుకు అంతంత? అంటే పైన పోయిన తర్వాత BMW బెంజులు తోలుతారా ఏంది? ఏముండదు. 6 అడుగుల మట్టి గోతుంటుంది తప్ప అంతమించి ఏముండదు. ఛాన్సే లేదు. అది కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు? కూటమికి 120 అబవ్ అంటున్నారు. 120 అంటున్నారు. మోస్ట్లీ చూడండి మే 5th or 6th తెలిసిపోతుంది. 6th మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, తెలిసిపోతుంది. అదేం ప్రాబ్లం లేదు. అది ఏపీలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మార్పు రావాలి. సంక్షేమ ఫలాలు అందాలి, కానీ దానికి అర్హత ఉండేవాళ్ళకి అందాలి. కాళ్ళు చేతులు బాగుండేవానికి అందుతున్నాయి, కుంటోనికి అందుతున్నాయి, గుడ్డివాడికి అందుతున్నాయి, వికలాంగుడికి అందుతున్నాయి. అంటే ఎవరికి అందాలో వాళ్ళకి అందితే రాష్ట్రం సేఫ్. లేకపోతే మరో వెనిజులాగా మారేది తప్పదు. ఆంధ్రప్రదేశ్ మరో వెనిజులా అవుతుంది. 100% అవుతుంది. దాంట్లో అనుమానం కూడా లేదు. ఇప్పటికే అయిపోయింది. ఒక తలకి 5 లక్షలు ఉంటుందా? ఒక తలకి 5 లక్షలు 10 లక్షలు ఉంది అప్పు ఇప్పుడే, నాకు తెలిసి మోస్ట్లీ. అదే అలా ఉంది పరిస్థితి. ఏం చేస్తారు? రాజకీయాలు ఏం చేయలేము. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్.